హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత అయితే నేను మీ ముందుకు వచ్చేదండి. ఇంకా నేను రోజు వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్యలో రీసెంట్ టైంలో ఫ్యామిలీలో చాలా ఫంక్షన్స్ అవుతున్నాయండి. ఇంకా ఫంక్షన్స్ వెళ్ళడము, ఆల్రెడీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవచ్చు, బట్ షార్ట్లో మాత్రం అప్డేట్ ఉంటున్నానండి. డైలీ అయితే షార్ట్స్లో అప్డేట్ అయితే పెడుతున్నానండి. నా వీడియో నచ్చుతుందండి, నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇంకా నేనైతే ఇది మా పాప పుట్టినరోజు బ్లాగ్ అండి, కానీ మొత్తం పాపది బర్త్డే బ్లాగే ఉంటుంది. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయండి. నేను చాలా అసలు ఉంచాను పాప బర్త్డే వీడియో ఖచ్చితంగా పెట్టాలని, కానీ రీసెంట్ టైంలో నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నాను కదా, దానివల్ల ఏమవుతుందంటే సెల్లులో స్టోరేజ్ ఎక్కువైపోయి నేను వీడియోస్ అసలు ఏది డిలీట్ చేస్తున్నానో అర్థం కాకుండా వీడియోస్ అయితే డిలీట్ చేశానండి. చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయండి, సారీ అండి. అసలు నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది వీడియో. ఇంకా నేనైతే మా పాపది ఇది 23 ఏప్రిల్ అండి. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం మే 21 అండి. అంటే దగ్గర 1 మంత్ అవుతుంది నేను వీడియోస్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక. ఇంకా ఇదేనండి, ఇంకా చెప్పాను కదా కొంచెం బిజీ ఉండడం వల్ల, కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కూడా నేనైతే అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఇంకా నేను పాప బర్త్డే రోజు మార్నింగ్ 5కే లేచానండి. నేను మా వారిద్దరం 5కే లేచి ఇంకా కిందికైతే వెళ్ళాం, సెల్లర్లోకి వెళ్ళి ఇంకా క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసామండి. బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టాను. పాప బర్త్డే కదా, కొంచెం ఇంట్లో స్పెషల్గానే ఉండాలి కదా, ఇంకా అది అలా చేయడం తల్లిదండ్రులుగా మన బాధ్యత కదా. ఇంకా మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పాపకి కొన్ని సర్ప్రైజ్ కూడా మేము ఇచ్చాం, మీరు చూసుంటారు కదండి. ఏదో చిన్నపిల్లలకు మనం తల్లిదండ్రులుగా మనం చేయాలి, ఏదో వాళ్ళకి చిన్న సంతోషాలండి, అంతకు మించి ఎక్కువైతే ఏం కాదు కదండి. ఇంకా పాపకి నేను ఏదో చిన్న బర్త్డే పార్టీ సర్ప్రైజ్ అయితే చేశాను మా వారిని అడిగేసి. ఇంకా కొంచెం గ్రాండ్గానే చేద్దాం అనుకున్నాం సర్ప్రైజ్, బట్ ఆ క్షణమే నాకు ఐడియా వచ్చింది. ఇంకా ఐడియా వచ్చి ఏదో నాకు అయినంతనైతే నేను పాపకైతే సర్ప్రైజ్ ఇచ్చాను. ఎలా ఉందండి మా పాపది సర్ప్రైజ్? షార్ట్లో చూసింటారు కదా. ఇంకా నేను మార్నింగే లేచి ఇంకా నేనైతే పూజ చేయడానికైతే స్టార్ట్ చేశాను. ఆ రోజు వచ్చేసి గురువారం అండి, పాప బర్త్డే. ఇంకా నేను ఎట్లకైనా మా ఇంట్లో పూజ అయిన డైలీ పూజ ఉంటుంది కదా. ఇంకా నేను మార్నింగే లేచి బయట ఊడ్చి చల్లి ముగ్గు పెట్టి ఇంకా మీదకి వచ్చేసి మీద ఊడ్చి మీద ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. ఇక్కడ నాకు చేతికి ఏమో అంటిందండి, నేను అక్కడ తీసేస్తున్నాను. ఇంకా నేను స్నానానికి వెళ్ళొచ్చి డైరెక్ట్ పూజ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా పాప కోసం మనం పూజ చేయాలి కదా, కొంచెం స్పెషల్ డేస్లో పూజిస్తే ఆ పాజిటివ్ వైబ్, ఆ పాజిటివ్ ఎనర్జీ వేరు కదా. ఇంకా మా పాపకైతే ఏదో చిన్న సర్ప్రైజ్ అయితే మేము చేసాము ఆ రోజు అయితే. ఆల్రెడీ మీరు అందరు చూసుంటారు కదండి. ఇంకా వీడియోని అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, దాదాపుగా 1 మంత్ అయిందండి. ఇక నుండి డైలీ నేనైతే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ముందు రోజే నేను పూజకు కావాల్సినవి అయితే నేను హస్బెండ్తో అయితే అన్ని తెప్పించుకున్నాను, పువ్వులు ఇంకా అరటిపండు ఇంకా అన్ని అయితే తెప్పించుకున్నాను. నాకు ఇలా లక్ష్మీదేవతకి ఇలా పువ్వులు పెట్టి పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. చెప్పాలంటే డైలీ చేయమన్నా నేను చేస్తాను, కానీ డైలీ అయితే నాకు కుదరదు. ఇంకా హస్బెండ్ చేస్తారు డైలీ. స్పెషల్ డేస్లో మాత్రం ప్రతి ఎవ్రీ ఫ్రైడే మాత్రం నేనే పూజ చేస్తాను. ఎందుకంటే నాకు ఇట్లా అమ్మవారికి ఇట్లా పువ్వులు పెట్టి పూజ చేయడం అంటే ఎంత ఇష్టమో, ఆ రోజైతే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నేను శుక్రవారం మీ అందరికి తెలిసిందే కదా, నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times పూజ చేస్తానండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాతకి అన్ని పువ్వులు అయితే ఇంకా నేను లోపల పెడుతున్నాను. ఇంకా నేను పాప కోసం అయితే స్పెషల్గా పూజ చేశానండి. చాలా వరకు క్లిప్స్ మిస్ అయిపోయాయండి, చాలా బాధ అనిపిస్తుంది నాకు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. నిజంగా చేసే టైంలోనేమో అసలు నెగ్లెక్ట్ అనిపిస్తుంది, వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు అనిపిస్తుంది అరే నేను అదే రోజు చేయాల్సింది ఎందుకు నెగ్లెక్ట్ చేసినా అని. నిజంగా ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? ఒక చిన్న నెగ్లెక్ట్ చూసారా ఎంత బాధో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి లేజీ అన్నది ఉండద్దండి, లేజీ ఉంటే ఏ పని కూడా చేయలేము. మేబీ నేను కూడా చేసింది అదే, చిన్న లేజీ వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. చూసారు కదా, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే చాలా బాధపడుతున్నాను. అసలు నిజంగా అదే రోజు నేను అసలు వీడియో అప్లోడ్ చేస్తే అయిపోయిండేది. 1 మంత్కి చేస్తున్నానండి. ఇంకా నేనైతే పాపకి చిన్న సర్ప్రైజ్ ఇచ్చాను కదా, ఇంకా ఆ రోజు పాప బర్త్డే అని కుటుంబాన్ని అంటే మా ఫ్యామిలీ అందరిని పిలిచి నేనైతే భోజనాలు పెడుతున్నాను. మా లక్కీ ఇప్పుడు 5 years అండి. మా లక్కీ 2020లో పుట్టింది, అంతే కదండి. ఇంకా నేనైతే
లక్కీ పాప పుట్టినప్పటి నుండి నేను ప్రతి బర్త్డేకి అయితే నేను మా ఫ్యామిలీ అందరిని పిలిచి నేను భోజనాలు పెడతాను. ఎలా అయితే అలా నాకు వీలున్నంత అయితే నేను భోజనాలు పెడతా అండి. ఇంకా నేను అది ఈసారి కూడా నేను భోజనాలు ఇప్పుడే కాదండి, ప్రతి ఇయర్ కూడా నేను భోజనాలు పెడదామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మా లక్కీ పాప మాకు చాలా అదృష్టం అండి. చెప్పాలంటే టైం వచ్చినప్పుడు చెప్తా ఎందుకనేది. మా లక్కీ పాప మాకు అదృష్టము, లక్ష్మీదేవత అనే చెప్పచ్చు. మా పాప పుట్టిన తర్వాతకి మాకు అన్ని కలిసి వచ్చాయి. చెప్పాలంటే ఈ పాప కాదు, ఇద్దరు పాపలు పుట్టాక కలిసి వచ్చాయి. ఈ పాప కడుపులో ఉన్నప్పటి నుండే మాకు లక్ష్మీదేవి అనేది మాకు మా దగ్గరికి వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా చిన్న పాప పుట్టినాక మేము ఇల్లు తీసుకున్నాం. చెప్పాలంటే పెద్ద పాప పుట్టినాక ఒక ఇల్లు తీసుకున్నాం, చిన్న పాప పుట్టినాక కూడా ఇంకో ఇల్లు తీసుకున్నామండి. నా ఇద్దరు పిల్లలు నాకు లక్ష్మీదేవతలతో సమానం అండి. నా ఇద్దరు పిల్లలు నాకు లక్ష్మీ అమ్మవారే మా ఇంట్లోకి వచ్చింది అనుకుంటా. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బర్త్డేలు మనం అయితే చేయలేం కదా. సో మా పెద్ద పాప మాకు పుట్టక ముందే లక్ష్మి కాబట్టి ఇంకా నేను పెద్ద పాపదైతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేయగడియాలనేది ఒక నా సెంటిమెంట్ అండి. చెప్పాలంటే మా పాపది ఈ ఇయరే కాదండి, నాకు అయినంత వరకు ఆ దేవుళ్ళు నాకు హెల్ప్ ఉన్నంత వరకు అయితే నేను ఖచ్చితంగా నేనైతే అందరికి భోజనం అయితే చేయగడిగిస్తాను. నాకు ఒక మంచి అనిపిస్తుంది. ఇంకా నేనైతే మా ఫ్యామిలీ అందరిని పిలిచాను, పుట్టింటి సైడ్ నుండి అత్తింటి సైడ్ నుండి పుట్టింటి సైడ్ అందరినీ పిలిచాను, దగ్గర వాళ్ళను. ఇప్పుడే కాదు ప్రతి ఇయర్ కూడా నేను పిలిచి భోజనాలు అయితే పెడతాను. ఇంకా తోటికోడల వాళ్ళు, మా బావ మరిది వాళ్ళు, అండ్ ఇటు సైడ్ అత్తయ్య వాళ్ళు, పిల్లలు, మా అన్నయ్యలు, వదినలు అందరినీ పిలిచి ఇంకా రోజు ఎట్లకైనా గురువారం కదండి మేమైతే నీసు తినమనేసి ఇంకా నేనైతే వెజ్ భోజనమే పెట్టాను. మసాలా వంకాయ, ఒకటి చట్నీ, పెరుగు, బగారా రైస్ అండ్ పప్పుచారు అయితే పెట్టానండి. అందరు వచ్చారు. మా పాపను మంచిగా ఆశీర్వదించి పాపకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తల్లిదండ్రులుగా మనం ఇవే అండి, చిన్నవి చేస్తాం, వాళ్ళకి ఏం చేయలేం కదా. మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా భోజనాలు పెట్టేసి అందరైతే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాతకి నిజంగా అండి పార్టీ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. పార్టీ అయిపోయిన తర్వాత ఉంటుంది అసలు కథ స్టార్ట్ అవుతుందండి. ఇంకా నాది కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా వారు గోవాకి వెళ్ళారని చెప్పాను కదా. దీని తర్వాతనండి మా పాపది 23rd బర్త్డే అయితే, మా హస్బెండ్ అయితే 24th గోవాకి వెళ్ళారు. ఇంకా తను వెళ్ళిపోయారండి, మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాతకి నేను మా మమ్మీ అయితే క్లీనింగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ చూసారు కదా సెల్లర్ అంతా క్లీన్ చేసి బాసాలండి. అదే రోజు నల్లొచ్చింది అదృష్టం కొద్ది. ఇంకా అన్ని కిందేసుకున్నామండి. మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ అయింది. మామూలుగా లేదండి పని అయితే ఆ రోజు. చెప్పాలంటే లోపల క్లీనింగ్, కింద క్లీనింగ్, ఇంకా తిన్న ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కదండి, మామూలుగా లేదు. ఇంకా నేను శుక్రవారం కదా పూజ చేసుకున్నాను. పూజ చేసుకున్నాక ఇంకా పని చేయడం అయితే స్టార్ట్ చేసాము. పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళకి తినపెట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేసాము. నిజంగా మా మమ్మీ అయితే చాలా అసలు హెల్ప్ చేస్తుందండి. మా మమ్మీ లేదు నాకు లైఫ్ లేదని చెప్పొచ్చు. ఇంతకుముందు వీడియోలో కూడా మా మమ్మీ గురించి నేను చెప్పాను కదా. నిజంగా మా మమ్మీ ఏ ఫంక్షన్ అయినా సరే చాలా హెల్పింగ్ ఉంటుంది. మళ్ళీ నేను ఒకే దాన్ని కదా అమ్మాయిని. ఇంకా నాకు ఇద్దరు పిల్లలు కదండి. ఇంకా పిల్లలన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అన్నయ్య అన్న కూడా మా మమ్మీకి చాలా ఇష్టం. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది. మమ్మీ నాకైతే పని దలగనివ్వదు. ఆ రోజు కూడా నేను బాసాలు తోముతుంటే అసలు మమ్మీ వినలేదు. కానీ మమ్మీ ఒకటి చేస్తుంటే నేను కూర్చోలేను కదా, అంత పని వదిలిపెట్టి నాకు కూడా హ్యాపీ అనిపివ్వదు కదా. ఇంకా మా మమ్మీ కూడా ఇంటి దగ్గర చేసుకొని వస్తుంది. మా మమ్మీని ఎవరు అర్థం చేసుకుంటారు, కూతురుగా నేనే కదా అర్థం చేసుకునేదని మమ్మీ నేను ఇద్దరం అయితే కలిసి పనులు అయితే చేసుకున్నామండి. వీడియో నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.